హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ కుమార్ బుద్ధే. స్టాక్ మార్కెట్లో కంపెనీలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ వీడియో చూశాక మాత్రం ఇంత ఈజీనా సెలెక్ట్ చేసుకోవడం అంటే అని మాత్రం మీకు తప్పకుండా అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మొదలుకొని నైట్ పడుకునే వరకు మీరు డైలీ వాడే నిత్యావసర వస్తువులు ఏదైతే కొంటున్నారో, ఏదైతే వస్తువులు వాడుతున్నారో దానిని అర్థం చేసుకుంటే చాలు. వీడియోలకు వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారు? మొదటగా బ్రష్ చేస్తారు. అప్పుడు కోల్గేట్ పేస్ట్ లేదా డాబర్ పేస్ట్ వాడతారు కదా, ఆ పేస్ట్కు సంబంధించిన కంపెనీ షేర్లు కొనుక్కోవచ్చు. ఆ తర్వాత టీ తాగుతారు కదా, అది జెమినీ టీ, త్రీ రోజెస్. జెమినీ టీ అంటే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీది, ఈ షేర్లు కొనుక్కోవచ్చు. త్రీ రోజెస్ అంటే హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీది, దీనికి సంబంధించిన షేర్లు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ తర్వాత స్నానానికి వెళ్తారు కదా, అప్పుడు మీరు వాడే సోప్ సంతూర్, వివెల్, సింతాల్ వాడతారు కదా, అందులో సంతూర్ విప్రో కంపెనీకి సంబంధించింది, ఈ షేర్లు కొనుక్కోవచ్చు. వివిల్ సోప్ ఐటీసీకి సంబంధించిన కంపెనీ షేర్లు, ఈ షేర్లు కూడా కొనుక్కోవచ్చు. సింతాల్ సోప్ గోద్రేజ్ కన్జ్యూమర్కి సంబంధించింది కాబట్టి ఈ షేర్లు కూడా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత టిఫిన్ తిండుకుంటూ, అబ్బా ఈ ఫ్యాన్ గాలి ఏం బాగా రావట్లేదు అంటారు మీ ఆవిడతో. అవునండి, ఫ్యాను పాడైపోయినట్టుంది, కొత్త ఫ్యాన్ తీసుకురావాలి అని మీ ఆవిడ అంటుంది. దానికి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఈఎంఐ పద్ధతిలో ఇస్తున్నారట అండి అని మీ ఆవిడ అంటుంది. సో బజాజ్ ఎలక్ట్రికల్ షేర్లు మీరు కొనుక్కోవచ్చు. ఈఎంఐ అనగానే గుర్తొచ్చేది బజాజ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అంటే ఈ కంపెనీ షేర్లు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఒకసారి చూసుకోండి. అందులో ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సౌత్ ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ షేర్లు కొనుక్కోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే ముందు మీరు రెడీ అయ్యాక ఏం చేస్తారో, షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోవాలి కదా, దానికి బాటా అని, మోచే అని రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. అందులో బాటా షేర్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే బైక్లో కానీ కార్లో కానీ వెళ్తారు కదా, బైక్లో వెళ్ళాలంటే మారుతి సుజుకి బైక్, హీరో బైక్, బజాజ్ పల్సర్లో వెళ్తారు కదా, కాబట్టి మారుతి సుజుకి షేర్లు, హీరో మోటార్ కార్ప్ షేర్లు, బజాజ్ ఆటో షేర్లు అందుబాటులో ఉన్నాయి, దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బైక్ తీసుకొని లేదా కార్ తీసుకొని వెళ్ళేటప్పుడు పెట్రోల్ వేసుకుంటారు కదా, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం, అందులో ఏదో ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ వేస్తారు కదా, ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు అలా వెళ్తూ ఉండగానే మధ్యలో మీ ఫ్రెండ్ కలిసినప్పుడు, పెట్రోల్ రేటు బాగా పెరిగిపోయినారా, భరించలేకపోతున్నాం అంటారు మీరు. అనగానే మీ ఫ్రెండ్ ఏమంటాడు, మనకు ఎలక్ట్రికల్ బైకులు అందుబాటులోకి వచ్చినాయి కదరా, సో ఎలక్ట్రికల్ బైకులు తీసుకుందాం అంటాడు. అంటే గుర్తొచ్చేది ఓలా ఎలక్ట్రికల్ షేర్లు, ఇవి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి, ఈ షేర్లు కూడా కొనుక్కోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాక మధ్యాహ్నం అయ్యేసరికి లంచ్ బాక్స్ మర్చిపోయారని అనుకోండి, దానికోసం ఫుడ్ ఆర్డర్ చేయాలి కదా, ఎందుకంటే బయటకు వెళ్తే బాస్ తిడతాడు కాబట్టి, దానికోసం జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు. స్విగ్గీ షేర్లు అంటే అందుబాటులో లేవు, కానీ జొమాటో షేర్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి వచ్చే ముందు మీ ఆవిడ కాల్ చేసి మ్యారేజ్ డే ఉందని గుర్తు చేయగానే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కదా, దానికోసం ఇప్పుడున్న రోజుల్లో బంగారం కొని దాన్ని ఆభరణం చేయించే అంత టైం ఎవరికి లేదు. కాబట్టి వెళ్ళే దారిలో ఏం చేస్తారు, కళ్యాణ్ జ్యువెలర్స్, మల్బార్ గోల్డ్, లలిత జ్యువెలర్స్ లాంటివి ఉంటాయి. మల్బార్ గోల్డ్, లలిత జ్యువెలర్స్ షేర్లు అంటే అందుబాటులో లేవు, కానీ కళ్యాణ్ జ్యువెలర్స్, టీబీజెడ్ జ్యువెలర్స్ షేర్లు కొనుక్కోవచ్చు. ఇంతలోనే ఈ రోజుకి మొబైల్ రీఛార్జ్ అయిపోతుంది. సో రీఛార్జ్ చేయాలంటే మీరు ఎయిర్టెల్ వాడితే ఎయిర్టెల్ షేర్ కొనుక్కోవచ్చు, వోడాఫోన్ ఐడియా వాడితే వోడాఫోన్ ఐడియా షేర్ కొనుక్కోవచ్చు. ఒకవేళ జియో వాడితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకి వస్తుంది కాబట్టి జియో ఫైనాన్షియల్ షేర్లు కొనుక్కోవచ్చు. ఇంతలో బయట నుంచి వచ్చారు కాబట్టి ఇంటికి, అబ్బా ఇంత వేడిగా ఉంది, కొంచెం ఏసీ ఆన్ చేయవా అని మీ ఆవిడకి చెప్తారు. అప్పుడు మీ ఆవిడ గుర్తొచ్చేది ఏంటి, ఏసీ. వోల్టాస్ ఏసీ ఉంటుంది, వోల్టాస్ ఏసీ షేర్లు కొనుక్కోవచ్చు. ఇంతలోనే నైట్ ఏం ఫుడ్ వండాలండి అని మీ ఆవిడ అడిగినప్పుడు, అన్నం అయితే తినాలనిపించట్లేదు, కొంచెం చపాతి చేస్తే బాగుండు అంటారు. అనగానే అయ్యో చపాతి పిండి అయిపోయిందండి అనగానే వెంటనే ఏమంటారు, గోధుమ పిండి తీసుకురావాలా మరి, ఈ కంపెనీది తీసుకురావాలి
అనగానే ఆశీర్వాద్ గోధుమ పిండి అంటారు. ఆశీర్వాద్ గోధుమ పిండి ఐటీసీ కంపెనీది. సో ఐటీసీ షేర్లు కొనుక్కోవచ్చు. ఇంతలోనే ఇవాళ ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది, వర్క్ ప్రెషర్ బాగా ఉంది, హెడేక్ బాగా వస్తుందంటారు. అయ్యో ఎందుకండి ఇబ్బంది పడతారు, ఇమామి మెంతో ప్లస్ అమృతాంజన్ పేయం బాన్ ఉంది కదా, రాస్తా ఉండండి అంటుంది. అంటే ఇమామి షేర్లు, అమృతాంజన్ షేర్లు కొనుక్కోవచ్చు. అమృతాంజన్ రాస్తూ నెక్స్ట్ మంత్లో వ్రతం చేసుకుందామండి అని మీ ఆవిడ అంటుంది. సరే చేసుకుందాం అంటారు. మరి ఇంటికి పెయింట్ వేయించాలి కదా, దానికి ఏషియన్ పెయింట్, నెరలక్ పెయింట్, బెర్జర్ పెయింట్ వాడతారు కదా. ఈ అన్ని కంపెనీల షేర్లు కొనుక్కోవచ్చు. చివరిగా డిన్నర్ టైం అవుతుంది. డిన్నర్ చేస్తూ మాట్లాడుకునేటప్పుడు రేపు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉంది, మనం వెళ్ళాలి అని మీరు మీ ఆవిడకి చెప్తారు. మరి ఫ్రీగా వెళ్ళారు కదా, గిఫ్ట్ తీసుకెళ్ళాలి. అంత చిన్న పిల్లలకి గిఫ్ట్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ క్రై, బేబీ హగ్ లాంటిది వెళ్తారు కదా. తొందరలోనే ఫస్ట్ క్రై షేర్లు అందుబాటులోకి వస్తున్నాయి, దాన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇదండి, ఇంత సింపుల్గా మీరు కంపెనీలని సెలెక్ట్ చేసుకొని పోర్ట్ఫోలియో తయారు చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో కావాలంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.